ఓం నమో వెంకటేశాయ. ఇటీవల మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన 2 గ్రామాలకు సంబంధించిన విషయాలని ప్రధానంగా మనం ప్రస్తావించుకోవాలి. స్వయంగా మన శాసనసభ ఉపసభాపతి రామకృష్ణరాజు గారు ప్రాతినిధ్యం వహిస్తుండేటువంటి ఉండి నియోజకవర్గంలో ఒక గ్రామంలో 1932 నాటి నుంచి ఒక ప్రాచీనమైన దేవాలయం, ప్రత్యేకించి అది దళితులు నివాసం ఉండేటువంటి ప్రదేశం. ఆ దేవాలయం పునర్నిర్మాణం చేయాలని సంకల్పించినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మతం మారిన వాళ్ళు దానికి అడ్డుపడ్డారు. స్వయంగా రఘురామకృష్ణరాజు గారు అక్కడికి వెళితే అక్కడ ఉండే పాస్టర్లు, మిగతా వాళ్ళు చెప్పింది, ఇక్కడ ఎవరు హిందువులు లేరు, కాబట్టి ఇక్కడ మీరు దేవాలయాన్ని కట్టినట్టయితే ఇక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయి, కాబట్టి ఇక్కడ దేవాలయం కట్టడానికి వీలు లేదు అని ఒక శాసనసభ్యులు, ఉపసభాపతి అయినటువంటి ఒక నాయకుడు, అది అధికార పార్టీలో ఉన్నవారు, వాళ్ళ ఎదురుగ్గా తెగబడి చెప్పారు. అయితే వాళ్ళు ఎంత తెగబడి చెప్పారో అంతే స్పష్టంగా అసలు ఇక్కడ ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు, ఎంతమంది హిందువులు ఉన్నారు, మీరు తీయండి మొత్తమే సర్టిఫికేట్లు అని అంటే దాంతో అందరూ నోరు మూసుకున్నారు. కాబట్టి అందరూ మతం మారుతారు, కానీ హిందువులుగా చలామణి అవుతూ ఉంటారు, దేవాలయాన్ని బతకనివ్వరు. చాలా దగ్గరలో ఈ రకంగా దేవాలయాలు తొలగించారు, దేవాలయాలు తీసేసి అక్కడ చర్చిలు కూడా కట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, తెలంగాణలో, హైదరాబాదులో, సికింద్రాబాదులో కూడా ఒక దేవాలయాన్ని తీసేసి అక్కడ చర్చి కట్టారు, తమిళులు నివాసం ఉండే దగ్గర. ఒకసారి నేను వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడ అమ్మవారి దేవాలయంలో పూజా సామాగ్రి అంతా తీసుకొచ్చి పూజలు చేసి, భజనలు చేసి కార్యక్రమం చేశారు. తిరిగి మరలా 5 సంవత్సరాల తర్వాత అక్కడ దేవాలయమే లేదు, ఒక్క కుటుంబం కూడా లేకుండా మొత్తం అందరూ మారిపోయారు 5 సంవత్సరాల్లో. సికింద్రాబాద్లో, ఆల్వాల్, ఆ ప్రాంతంలో ఇక్కడ ఆ పరిస్థితి ఎదురైంది. కాబట్టి రఘురామకృష్ణరాజు గారు కూడా చాలా స్పష్టంగా గట్టిగా ఇక్కడ దేవాలయం కట్టి తీరుతాము, ఎవరు అడ్డు వస్తారో చూస్తామని చెప్పి చాలా గట్టిగా నిలబడ్డారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆ రకంగా హిందువుల పక్షాన క్షేత్రస్థాయిలో మొండిగా గట్టిగా నిలబడి సమాధానం చెప్పి హిందుత్వం పక్షం తీసుకుని అలా గట్టిగా నిలబడినటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడు రామకృష్ణరాజు గారే, దాంట్లో ఏం సందేహం లేదు. ఆ విధంగా ఆయన ఒక ధైర్యాన్ని ఇచ్చారు హిందూ సమాజానికి. కూటమి ప్రభుత్వము హిందూ సమాజము లేదా ధర్మము రక్షణ విషయాల్లో ఎక్కడ కూడా రాజీ పడదు అనేటువంటి సంకేతాన్ని సమాజంలోకి పంపించారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సాధారణంగా ఎక్కడైనా ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఏదో ఒక పక్షం తీసుకున్నప్పుడు పైనుంచి ఏదో ఒక సూచన, ఆదేశమో రావటం, ఇక అటువైపు కన్నెత్తి చూడకుండా తప్పించుకోవడం ఇటు జరుగుతూ ఉంటాయి. సాధారణంగా ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా జరిగే అవకాశం ఉంది, జరుగుతాయి. కానీ వీరు స్పష్టంగా హిందువుల పక్షాన, దేవాలయం పక్షాన నిలబడడం, దానికి సంబంధించిన మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ బయటికి తీయటం ఇవన్నీ చేసిన తర్వాత ఈ రోజున అందరూ కూడా రఘురామకృష్ణరాజుకి, వారికి మొత్తము హిందూ సమాజం బాసటగా నిలబడింది చాలా మెచ్చుకుంటున్నారు, చాలా గర్వపడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మన కంకిపాడు మండలంలో కూడా వేలివెన్ను అనుకుంటాను గ్రామం పేరు, నేను వెళ్ళొచ్చాను మొన్న 16వ తేదీ ఆ గ్రామానికి. ఆ గ్రామ హరిజనవాడలో దాదాపు ఒక 150-200 కుటుంబాలు మాల కులస్తులు ఉంటే ఇప్పుడు కేవలం అక్కడ 30 కుటుంబాలు మాత్రమే హిందువులుగా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ క్రైస్తవులుగా మత మార్పిడి అయిపోయింది. 3-4 చర్చిలు కూడా ఉన్నాయి అంతవరకు ఆ వాడలోనే, ఆ కాలనీలో. ఇప్పుడు వీళ్ళేదో దాన్ని పునర్నిర్మాణం చేసుకున్నారు. గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు కాస్త ఆర్థిక సహకారం ఇచ్చారు, అందరూ కలిసి నిర్మాణం చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఊరికి సంబంధం లేదు, కానీ పక్క ఊరు నుంచి ఒక పాస్టర్ వచ్చి ఈ దేవాలయం నిర్మాణం చేశారు, దీనివల్ల ఇక్కడ
మత ఉద్రిక్తతలు తల ఎత్తేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ దేవాలయానికి అనుమతి లేదు అని చెప్పి హైకోర్టులో కేసు వేశారు. వీడిపై హైకోర్టులో ఇటుపక్షం వాళ్ళు, మన వాళ్ళు హిందువులు, లేదయా మొదటి నుంచి ఇక్కడ దేవాలయం ఉంది, అప్పటికి ఒక్క చర్చి కూడా లేదు, ఇప్పుడు చర్చీలు వచ్చాయి, ఇది పరిస్థితి అంటే ఈ దేవాలయం కట్టుకోవడానికి మీ దగ్గర అనుమతి ఉందా అని జడ్జి గారు అడిగారు. ఎప్పుడో 70 ఏళ్ళ 80 ఏళ్ళ క్రితం దేవాలయం కట్టుకున్నారు, దానికి సహజంగానే అనుమతి లేదు, మన ఊరు కదా మనవాడ కదా అని కట్టుకున్నారు. ఇప్పుడు దానికోసం మళ్ళీ అనుమతి తీసుకొని వచ్చి మళ్ళీ కనపడమని చెప్పి జడ్జి గారు చెప్పారు. ఇప్పుడు వాళ్ళు పంచాయతీ దగ్గరికి వెళ్ళారు. పంచాయతీ వాళ్ళు మాకు సంబంధం లేదు రెవెన్యూ అన్నారు. రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. జిల్లా కలెక్టర్ నాకు సంబంధం లేదు సిఆర్డి అన్నారు. ఈ రకంగా అందరూ అటు ఇటు తిప్పుతూ ఉంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో, అదేవిధంగా వారు బహుశా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అనుకుంటే, జాతీయ ప్రధాన కార్యదర్శి టీడీ జనార్దన్ గారు పట్టించుకుని ఫోన్లు చేసి దానికి సానుకూలంగా అనుమతులు ఇప్పించేటువంటి ప్రయత్నంలో నిమగ్నమైనారు. నేను వెళ్ళిన తర్వాతనే ఆ సంగతి నాకు తెలిసింది. అటు అందరూ ఏమనుకుంటున్నారంటే కూటమి ఇట్లా అట్లా అని అనుకుంటున్నారు. ఎక్కడెక్కడ నిలబడాలో అక్కడక్కడ చేస్తూ ఉన్నారు. కొన్ని విషయాల్లో నిర్ణయాలు ఏవి అటు ఇటు ఉంటున్నాయో వాటి గురించి మనం ప్రభుత్వంతో మాట్లాడటం, వాటిని సానుకూలం చేసుకునేటువంటి ప్రయత్నం జరగాలి. కానీ ఒక మంచి సంకేతం ఇది. ఈరోజున ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వము అక్రమ మత మార్పిళ్ళు, అక్రమ చర్చీల నిర్మాణము, అదేవిధంగా ఈరోజున అక్కడ చూడండి విచిత్రమైన వాదన, ఇక్కడ ఎవరూ హిందువులు లేరు కాబట్టి దేవాలయం వద్దు అన్నారు, కట్టకూడదని. ఏ ఒక్క క్రిస్టియన్ లేని రోజున మీరెందుకు వచ్చారు? మీరెందుకు చర్చి కట్టారు? కాబట్టి హిందూ సమాజం మేలుకోవాలి. స్పష్టంగా క్రైస్తవులు ఊళ్ళల్లోకి వస్తే, ఇప్పటికి కూడా చాలా గ్రామాల్లోకి ఇంకా రాలా, ఇక్కడ క్రైస్తవులు ఎవరూ లేరు కాబట్టి మీరు రావద్దు, ఈ ఊర్లోకి మీ అవసరం లేదు, చర్చి నిర్మాణం చేయవలసిన అవసరం లేదు, ఇక్కడ క్రైస్తవులు ఎవరు లేరు, ఎందుకంటే ఎవరు సర్టిఫికేట్ మార్చుకోరు, హిందూగానే ఉంటారు. కాబట్టి 100% హిందువులు ఉండే గ్రామంలో చర్చి అవసరం లేదు. ఒకవేళ చర్చి కట్టి ఉంటే కూడా అక్కడ ఎవ్వరు కూడా క్రైస్తవులు లేరు కాబట్టి ఆ చర్చిని అక్రమమైందిగా మనం పరిగణించి దాన్ని మూసివేయించవచ్చు. ఈ విషయంలో కాకినాడలో ఉండేటువంటి చెవురూరు గౌరయ్య గారు నిష్ణాతులు. గత 25 సంవత్సరాలుగా ఒక తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని వందల అక్రమ చర్చిలు మూసివేయించారు. ఎన్నిసార్లు జైలుకు పోయి వచ్చారో తెలియదు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చెమ చిట్టుకుమన్నా ఆయన పాపం ముందు గృహ నిర్బంధం చేస్తారు. కాబట్టి పోలీసులు చాలా చాలా హింస పెట్టారు, ఆయన పెడుతూనే ఉన్నారు. అయినా మొక్కమోని ధైర్యంతో వారు ఈ ధర్మరక్షణ కోసము చాలా కష్టపడి పనిచేస్తున్నారు, ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, అనారోగ్యాన్ని లెక్క చేయకుండా. కాబట్టి రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, టీడీ జనార్దన్ గారు కావచ్చు, వారిని మనం అందరం కూడా అభినందన చేయాలి. వాళ్ళని మనం ఎక్కువగా అభినందించాలి, ఎక్కువగా మనం వారిని గుర్తించాలి. మనం ఎందుకంటే వారు ధర్మం కోసం నిలబడుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని సందర్భంగా చెప్దామని ఉద్దేశం.